మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ 2025 సంవత్సరపు మొట్టమొదటి ఆదివారపు ఆరాధనకు దేవుని యొక్క సమూహానికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చెప్పండి గట్టిగా, బాగున్నారా? నా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవెనించునుగాక. మీ అందరినీ ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చునుగాక. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్ తీసుకొని వచ్చారు అందరూ? చూపించండి. మీ ఇద్దరికి నోట్బుక్లు ఇచ్చారా? ఆ నోట్బుక్లో వాక్యం రాసి నాకు చూపించి వెళ్ళాలి మీరు. ఓకే, మంచిది. బైబిల్లో నుంచి చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా, అందరు గమనించండి, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మరొక్కసారి నేను చదువుతున్నాను, అక్కడ మీరు గమనించండి. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇదిగో ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనందరితో ఈ మొదటి ఆదివారంలో ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని, చెప్పండి, సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు మన మీద ఉండునుగాక. ఎల్లప్పుడు, ప్రతి క్షణం, ప్రతి నిమిషము యెహోవా కనులు మన మీద ఉండబోతూ ఉన్నాయి. ఆయన దృష్టి మన మీద ఉండబోతుంది. ఆయన కను దృష్టిలోనే మనం ఉండబోతున్నాం ఈ సంవత్సరం అంతా కూడా. ఎప్పుడు దాకా అయ్యా అని అంటే, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు, అనగా ఇదిగో జనవరి నెల ప్రారంభించబడినప్పటి నుంచి మరలా ఈ సంవత్సరం ముగించబడే డిసెంబర్ 31వ తారీఖు వరకు ఆయన కను దృష్టి మన మీద ఎల్లప్పుడూ ప్రభు నిలపబోతూ ఉన్నాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు మన మీద ఉండబోతూ ఉన్నాయి. మనుషులు కన్ను కాదు మన మీద ఉండవలసింది, మనుషుని దృష్టిలో కాదు మనం ఉండవలసింది. ఎవరు దృష్టిలో మనం ఉండాలి, ఎవరి కన్ను దృష్టిలో మనం ఉండాలి అని అంటే, దేవుడు కను దృష్టిలో మనం ఉండాలి. ఆయన అంటారు, ఇదిగో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడు నా కను దృష్టి మీ మీద నిలపబోతూ ఉన్నాను, మీ మీద నేను ఉంచబోతూ ఉన్నాను. అయ్యా, మరి దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు కదా, అందరి మీద కనుదృష్టి ఉంది కదా, మరి ఎందుకని మమ్మల్నే చూస్తూ ఉంటాడు? కొంతమంది ఇలా అంటుంటారు, ఏమనో తెలుసా? దేవుడు మమ్మల్ని చూడట్లేదులే. ఏంటంట? దేవుడు మమ్మల్ని చూడట్లేదు. దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని చూస్తే మాకెందుకు ఇలా అవ్వాలి, మాకెందుకు ఇలా జరగాలి, మేము ఎందుకు ఇలా అవ్వాలి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే, అందరి మీద ఆయన కను దృష్టి నిలుపుతూనే ఉంటాడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, యెహోవా కన్నులు, చూడండి, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారి మీదను మంచివారి మీదను అవి చూచుచుండును. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మంచివారిని ప్రభు చూస్తాడు, అలాగే చెడ్డవారిని ప్రభు చూస్తూనే ఉంటాడు. అందరినీ చూచుచున్న దేవుడు ఆయన, అందరి మీద కనుదృష్టి ఉంచే దేవుడు ఆయన. ఆయనకి వివక్ష లేదు, లేకపోతే ఇదిగో నా బిడ్డలకే చూపించాలి, లేకపోతే వీరి మీదే చూపించాలన్న
భేదాలు కూడా ఏమీ లేవు ప్రభు దగ్గర. ఆయన ఎవరయ్యాడంటే అందరి మీద కనుదృష్టి ఉంచుతాడు. మీరు గమనించాలి. చాలామంది అనుకుంటుంటారు, దేవుడు మా మీద కనుదృష్టి ఉంచట్లేదు, దేవుడు మమ్మల్ని చూడట్లేదులే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడులే, దేవుడు మమ్మల్ని దూరం చేసేసాడేమోలే అని అంటూ ఉంటాం. కానీ ప్రభు అంటారు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభు ఎల్లప్పుడూ మనల్ని ఏం చేస్తుంటాడంట? చూస్తూనే ఉంటాడండి. ఈ లోకంలో ఎవరు మనల్ని చూసేవారు లేరు, ఎవరు మనల్ని పట్టించుకునేవారు లేరు, ఎవరు మన దగ్గరకు వచ్చి మన వెనుతట్టి మనల్ని ప్రోత్సహించి మనల్ని నడిపించేవారు కూడా ఎవరు ఉండరు. ఒకవేళ మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని పట్టించుకుంటున్నారు, మీ మీద దృష్టి నిలుపుతున్నారు, లేకపోతే మీరు ఎప్పుడు మా కళ్ళల్లోనే మెదులుతుంటారు అని ఎవరైనా అన్నారు అని అంటే అది క్షణ నిమిత్తం మాత్రం అని మనం ఆలోచించాలి. ఎప్పుడు మన మీద కను దృష్టి నిలుపుతారు ప్రజలు, ఎప్పుడు వాళ్ళ కళ్ళల్లో మనం ఉంటాము అని అంటే చెప్పండి, ఎప్పుడు ఉంటాం? 1వ తారీఖు ఉంటాం. ఎందుకని చెప్పండి అండి? ఆ రోజు పింఛను వస్తుంది కదా. పింఛను వచ్చినప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర పోయి, అమ్మ కళ్ళల్లోనే మెదలుతున్నావు అమ్మా, నువ్వు రామా, అవునా కదా, కళ్ళల్లోనే మెదలుతున్నావమ్మా, ఏడున్నావమ్మా నువ్వా? అప్పుడు ఈ తల్లి అనుకుంటుంది, అమాయకురాలు కదా తల్లి, నైనా ప్రభాకరా నేను గుర్తొచ్చినానంట, ఇంక ఎక్కడున్నా అండమాన్లో ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది చేస్తున్నాములు ఆమె. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ అలాంటిది. ఏమండి, వాక్యం ఏమంటుందని అంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ 1వ తారీఖునే ఉండే దేవుడు కాదు ఈయన. ఏమండి, లేకపోతే రావు కాలు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయే దేవుడు కాదు ఈయన. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, అణువణువున ఎల్లప్పుడూ నీవు ఆయన కనుదృష్టిలో ఉండాలని, ఆయన చూపు మేరలో ఉండాలని ప్రతి క్షణం మనల్ని చూస్తూ ఉండే దేవుడు. ఆమేన్. ఎందుకని ఆయన కనుదృష్టిలో మనం ఉండాలి? ఎందుకని ప్రభు మనల్ని ఆయన కనుదృష్టిలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి మీ మీద ఎల్లప్పుడూ నిలుపుతూ ఉన్నాను. ఎందుకని ప్రభు నీ కనుదృష్టిలో మేము ఉండాలి? ఎందుకని నీ కనుదృష్టిలో మేము నడిపించబడాలి అని అంటే వాక్యం అంటుంది, ఆయన మన మీద దృష్టి నిలిపితే ఒక గొప్ప కార్యాన్ని మనం పొందుకోగలుగుతామండి. ఆమె మనుషులు దృష్టి నిలిపారనుకోండి, చేస్తారు కొద్ది వరకు మాత్రమే, మన పరిధిలో, వారి పరిధిలో ఉన్న వారికి మాత్రమే మనకు చేయగలుగుతారే కానీ అంతకు మించి చేయలేరు. కానీ మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన మన మీద దృష్టి నిలిపితే అద్భుతమైన కార్యాన్ని ప్రభు ఒకటి చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి 32వ కీర్తన 8వ వాక్యాన్ని మీరు చూడండి. ఆయన దృష్టి నిలిపితే ఏం జరుగుతుందంటే, నీకు ఉపదేశం చేసేదను, చూడండి, నీవు నడవవలసిన మార్గం నేను నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన నీ మీద ఎందుకు దృష్టి నిలిపాడు? యెహోవా కన్నులు మన మీద ఎందుకున్నాయి అని అంటే ఇదిగో వాక్యం అంటుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ మొదటి ఆదివారంలో ప్రభు ఇది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు ఆయన ఎందుకు మన మీద దృష్టి నిలుపుతున్నాడు, ఎందుకని ఆయన కన్నులు మన మీద ఉండబోతున్నాయి అని అంటే వాక్యం అంటుంది, ఆయన దృష్టి నిలపడం ద్వారా ఆయన నీకు బోధించి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పబోతూ ఉన్నాడు. ఆలోచన చెప్పేవారు మనకు కావాలి. ఆలోచన చెప్పేవారు లేకనే ఎందరో జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆలోచన చెప్పేవారు లేరు. ఎప్పుడు ఆలోచన చెప్తారంటే అంత మునిగిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారు వచ్చి, అయ్యో మాకొక మాట చెప్పుండకూడదు, మాకొక మాట చెప్పుంటే మేము ఏదో ఒకటి చేస్తుంటాంగా, ఏదో ఒక సలహా ఇస్తాంగా అని మాట్లాడతారు మనుషులైతే. కానీ దేవుడు అంటారు, ఎందుకు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దృష్టి నిలుపుతూ ఉన్నాడయ్యా అంటే నీకు ఆయన బోధించి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. ఆమె మనకు ఆలోచన చెప్పేవారు కావాలి. ఆ ఆలోచన చెప్పాలి అని అంటే మనము దేవుని దృష్టిలో మనం ఉండాలి. ప్రియులారా, మనకు ఆలోచన చెప్పేవారు లేకనే ఈ రోజున అనేక కుటుంబాలు పాడైపోతున్నాయి.
ఆలోచన చెప్పేవారు లేకనే జీవితాలు తారుమారుగా మార్చబడిపోతున్నాయి. ఆలోచన చెప్పేవారు లేకనే ఏ వ్యాపారంలో నిలబడాలో, ఏ పని చేయాలో, ఏ పనికి వెళ్ళాలో ఏది తెలియని పరిస్థితుల్లో, గందరగోళం పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉంటాం. ఇదిగో గడిచిన దినాల్లో నీకు ఒక మంచి ఆలోచన చెప్పేవారు లేకుండా పోయారేమో. ఈ సంవత్సరపు ప్రారంభంలోనే నా దేవుడు నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించునుగాక. మీరు ఒకటే చేయాలి, ఏంటో తెలుసా? ప్రభువుకు అప్పగించుకోండి. ప్రభువా, ఇదిగో ఫలానా కార్యక్రమం నేను చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఒక పని నేను చేయాలనుకుంటున్నాను ప్రభా, లేకపోతే ఒక వ్యాపారం నేను చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఒక ఉద్యోగం నేను చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను అని దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి, ప్రభువా ఇది నీ చిత్తమైతే జరిగించు, ఒకవేళ నాకు నష్టాన్ని కలిగిస్తుందా, నాకు ఇబ్బందిని కలిగిస్తుందా, ఇది లేకపోతే నాకు క్షేమమైనది కాదు అని అంటే నాలో నుంచి దీనిని తొలగించు ప్రభువా అని దేవుని దగ్గర ఒక చిన్న ఆలోచన వాళ్ళగలిగితే, ఆలకించిన దేవుడు, నీ ప్రార్థన అంగీకరించిన దేవుడు ఖచ్చితంగా ఆయన నీకు బోధించి ఆయనే నీకు ఆలోచన చెప్పునుగాక. ఆయనే మనకు ఆలోచన చెప్పాలి. ఆ ఆలోచన మనకు చెప్పాలి అని అంటే ఆయన మన మీద దృష్టి నిలపాలి. ఆలోచన చెప్పే విషయంలో మనం దేవుణ్ణి అడగాలి. ప్రభువా నేను ఇది చేస్తే ఎలా ఉంటుంది, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇది చెయ్యాలంటే నా జీవితానికి ఆశీర్వాదమా కాదా అని దేవుణ్ణి పదే పదే నువ్వు అడగడం ప్రారంభిస్తే ఓ మంచి ఆలోచన ప్రభు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడండి. ఆ ఆలోచన ప్రకారంగానే ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన ఆలోచన చొప్పునే మనం నడిపించబడుదుముగాక. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ ఆలోచన నెరవేర్చబడాలి కదా, ఆలోచన మన జీవితాల్లో స్థిరపరచబడాలి కదా. మరి ఒక మంచి ఆలోచన, ఒక చిన్న ఆలోచన చెప్పినా చూడండి, మీరు అప్పుడప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. ఈ పెద్ద పెద్ద కంపెనీలు అంత డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటంటే దానికి ఆలోచన చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక చిన్న సీక్రెట్ చెప్తారు. ఆ చిన్న సీక్రెట్కి కొన్ని లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న ఆలోచన చెప్తే, ఇదిగోనండి ఈ చిన్న ఆలోచన మీరు చెయ్యండి, మీ కంపెనీ చాలా డెవలప్ అయిపోతుంది. మీ కంపెనీ చాలా డెవలప్ అవ్వాలంటే ఈ ఆలోచన చేయండి, ఇదిగో మా ద్వారా ఈ ఆలోచన వస్తుందని ఆలోచన చెప్పి ఒక చిన్న ఐడియా చెప్పి వాళ్ళ జీవితాలను కూడా ఏం చేస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, మన దేవుడు ఇది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పునుగాక. మంచిది. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు చెప్పాలి. సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మన మీద ఆయన దృష్టి నిలపబోతున్నాడు, మన మీద ఆయన కన్ను ఉంచబోతున్నాడు, ఆయన చూపును మన మీద ఉంచబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అనుకోవచ్చు, ఇక్కడికి వెళ్తే దేవుడు రాళ్లే, ఎక్కడుంటే దేవుడు చూడలేని. వాక్యం ఏముంటుందంటే, ఆకాశమందున్న ఆశీనుడైన దేవుడు భూమి మీద నడిపించబడుతున్న ప్రతి నరుడును కనులారా చూస్తూ ఉన్నాడంట. ఆమె కనులారా ఆయన చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎక్కడికి ఆ థమ్సప్ తాగడానికి సాయంత్రం వెళ్ళినా దేవుడు చూస్తాడు. ఏమండి, నువ్వు మందిరానికి వచ్చినా దేవుడు చూస్తాడు. లేకపోతే నువ్వు చేయకూడని పనులు నువ్వు చేస్తూ ఉంటే కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. లేకపోతే మంచి కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు చూస్తాడు. నువ్వు ఏది చేసినా ప్రతిదీ దేవుడు చూస్తూనే ఉంటాడు. చూసిన దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా దేవుడికి ఇవ్వడం ప్రారంభిస్తాడండి. అయితే దేవుడు అంటారు, నేను నీ మీద దృష్టి నిలపడానికి కారణం ఏంటయ్యా అంటే, నీ మీద దృష్టి నిలిపి నేను నీకు ఆలోచన చెప్పబోతున్నాను. ఆయన ఆలోచన చెప్తే ప్రతి మార్గాల్లో మనకు విజయం ప్రభువే అనుగ్రహించునుగాక. అయితే ఎవరి మీద ఆయన కను దృష్టి నిలుపుతాడు వినాలి మీరు బాగా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎవరి దృష్టిలో ఉండాలి మనం? ఎవరో ఎమ్మెల్యే అంటున్నారన్నా, ఎవరు చెప్పండి, ఎవరి దృష్టిలో ఉండాలి? ఎవరో ప్రెసిడెంట్ గారు అంటున్నారు, బాగా చెప్పండి అమ్మా. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కన్ను దృష్టిలో మనం ఉండాలి, ఆయన చూపులో మనం ఉండాలి. చూడండి, మనుషులైతే ఏం చేస్తారు, వాళ్ళ దృష్టిలో పడాలి, లేకపోతే వీళ్ళు చూపులో ఉండాలి. పదే పదే వారికి కనబడుతూ ఉంటే మమ్మల్ని పట్టించుకుంటారు. పదే పదే మేము తరచుగా కనబడుతుంటే మా అవసరతలు ఏంటో తెలుస్తాయి.
లేకపోతే పదే పదే మీరు చూడండి, పదే పదే ఒక ఎమ్మెల్యే కనబడుతున్నా, పదే పదే ఒక అధికారికి మనం కనబడుతున్నా, ఆయన పదే పదే చూసి 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 ఏదో ఒక రోజున పిలుస్తాడు. పిలిచి, ఏంటి బ్రదర్, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు వస్తున్నావు, నేను ఎక్కడున్నా నువ్వు అక్కడ కనబడుతున్నావు, కారణం ఏంటి, ఏంటి నీ సమస్య అంటే, అయ్యా ఏం లేదయ్యా, నాకు ఇల్లు లేదు, ఒక 2 సెంట్లు స్థలం ఇప్పిస్తే ఇల్లు కట్టుకుంటాను. ఓ అంతేనా, సరే పో సంతకం పెట్టినపో అని ఒక అధికారే చెప్పినప్పుడు, ఈ లోకంలో ఉన్న అధికారే నీకు సంతకం పెట్టి నీకు ఒక ఇల్లుని ఇచ్చినప్పుడు, నీకు ఒక స్థలాన్ని ఇచ్చినప్పుడు, సర్వాన్ని సృష్టించిన సర్వనాథుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు కనుదృష్టిలో ఉంటే నీకు కావాల్సినన్ని ప్రభు ఇవ్వడంటారా? ఇస్తారంటే ఒకసారి చప్పలు కొట్టండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అయితే ఇప్పుడు మనం ఎవరి కనుదృష్టిలో ఉండాలి? దేవుని కనుదృష్టిలో ఉండాలి. ఇప్పుడు దేవుని యొక్క కనుదృష్టిలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇది బాగా వినాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు అనగా ఈ సంవత్సరం ముగించేంత వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి? వినాలి మీరు బాగా. చక్కగా 3-4 మాటలు చెప్తాను, చాలా తొందరగానే చెప్తాను, అర్థమవుతుందా? కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, ఎక్కువసేపే మిమ్మల్ని కష్టపెట్టను, అయితే మీరు జాగ్రత్తగా వినాలి. నేను అదే చెప్పేది. మనిషి దృష్టిలో మనం ఉండాలంటే ఏం చేస్తామంటే వాళ్ళకి శాల్వాలు కప్తాం కదా, ఇదొకటి. మరొకటి, వాళ్ళ కను దృష్టిలో మనం ఉండాలంటే పూలమాల వేస్తాం, ఆ తర్వాత బొకేలు ఇస్తాం, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా కోరుకునింది ఏంటిది ఎక్కువ అడిగేది, అది ఇచ్చినా సరే పనులు జరగట్లేదు. ఈ రోజున అది ఇచ్చినా సరే జరగట్లేదు, వాళ్ళ కను దృష్టిలో పడడానికి, వాళ్ళ కను దృష్టిలో ఉండడానికి. ప్రియులారా, అయితే దేవుని కను దృష్టిలో ఉండాలంటే మనం ఈ లోకంలో చేసినట్లుగా చేయకూడదు. మరి దేవుని కను దృష్టిలో ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన కను దృష్టిలో మనం ఉండాలి అని అంటే ప్రార్థన చేయు వారి మీద ఆయనకు కను దృష్టి ఉంటుంది. చెప్పండి, ఎవరి మీద ఆయన కనుదృష్టి ఉందంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మీద సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన దృష్టి నిలుపుతాడు. చదువుతారు మీరు వాక్యాన్ని. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్యం. అది మళ్ళీ చదవండిమా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఎప్పుడు ఆయన కనుదృష్టి నిలుపుతాడు అని అంటే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన పరుడుగా మార్చబడతావో, ప్రార్థన పరురాలుగా మార్చబడతావో, నీ ప్రార్థన ద్వారా దేవుడు నిన్నేం చేస్తాడయ్యా అంటే కనుదృష్టి నిలపడం ప్రారంభిస్తాడు. ఈ ప్రారంభ దినాల్లో మనం ఏం చేస్తామనంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, ఇప్పటికి ఎన్ని రోజులు అయినాయి? ఇప్పుడు 5 రోజులు అయినాయి. ఈ 5 రోజుల్లో మనం తూచా తప్పకుండా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, మరలా నిద్ర లేచిన తర్వాత ప్రార్థన చేస్తాం, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం, వ్యాపారం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఆటోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఏదైనా పనిబాట్లకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రయాణాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు చేస్తామయ్యా అంటే జనవరి నెల అయ్యేదాకా ప్రార్థన చేస్తాం. ఎప్పుడు దాకా చేస్తాం? జనవరి నెల అయ్యేదాకా ప్రార్థన చేస్తాం. ఎందుకని? ఈ కొత్త సంవత్సరం కదా, కొత్త నెల కదా. అంటే మన పెద్దోళ్ళు మాట అన్నారు, ప్రభాకర్ అన్న ఏమన్నారంటే, కొత్త పిచ్చోడు పొద్దెరగడంట. అట్లా కొత్త కదా, కొత్త రోజులు కాబట్టి అయ్యో లేదు, ఇంకా కొత్త సంవత్సరం అంతా ప్రార్థన చేయాలి, కొత్త సంవత్సరం అంతా దేవుళ్ళో ఉండాలి, కొత్త సంవత్సరం అంతా ఉదయం సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి ప్రభువా. ఆ ప్రార్థన చేస్తాం. 4 రోజులు గడిచిన తర్వాత 10వ రోజు పెట్టని, 10వ రోజు రాని, 10వ డేట్ వచ్చిన తర్వాత ప్రార్థన చేద్దాంలే, ఉదయం చేసుకుని ఇలా ఇప్పుడు ఏం చేస్తాం, సాయంత్రం అన్న చేసుకుందాం, అబ్బా నిద్ర వచ్చేస్తుందా, సర్లే ఉదయం చేసుకుందాం. ప్రారంభంలోనేమో బాగా చేస్తూ ఉంటాం. వాక్యం ఏముంటుందంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ మీద ఆయన ఏం చేస్తాడు? కను దృష్టి నిలపడం ప్రారంభిస్తాడు. ఎవరి మీద ఆయన కను దృష్టి ఉంటుందయ్యా అని అంటే అందరి మీద కను దృష్టి ఉంటుంది. అయితే
ప్రాముఖ్యంగా ప్రభు నీ మీద దృష్టి నిలపాలి అని అంటే వినాలి ప్రియులారా, నీవు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో ప్రార్థన చేయి వారందరి మీద కూడా ఏం చేస్తాడు ఆయన? కన్ను దృష్టి నిలపడం ప్రారంభిస్తాడు. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థనలో నడిపించబడగలుగుతున్నావా? ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఈరోజు నువ్వు ప్రార్థన చేయమంటే అది ఏదో భారమైపోతుంది. మా ప్రార్థన చేయమ్మా అంటే నా బదులు నువ్వు చేయమా అంటున్నారు ఈ రోజుల్లో. అవునండి, మీకు తెలుసా? ప్రార్థన చేయమన్నావు అనుకోండి, ఏమంటున్నారు? మెర్సక్క ప్రార్థన చేయక్క, ప్రార్థన చేసుకో అంటే వాళ్ళు తిరిగి మళ్ళీ మనతో ఏం చెప్తారంటే, మా కోసం నువ్వే చేయకూడదా, మా బదులు చేయకూడదంటే. ఇదేమన్నా పైరు కోతకు పోయేదా? బదులు చేసేదానికి ఇదేమన్నా కరువు పనే? ఏమండి, ఇది కాదు. ప్రార్థన అంటే అది నీ జీవితానికి సంబంధించింది, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించింది, వ్యక్తిగతమైన నీ జీవితాన్ని మేల్కొల్పేది ప్రార్థన జీవితం. ఆ ప్రార్థనతో నువ్వు నడిపించబడగలుగుతున్నావా? ప్రార్థనలో నువ్వు ఉండగలుగుతున్నావా? ప్రార్థన లేకపోతుంది ఈరోజు క్రైస్తవులకి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కను దృష్టి నీ మీద ఉండాలి అని అంటే నువ్వు ప్రతిదినము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన మానేసామా ఆ రోజున ఆయన దృష్టి మన మీద ఉండదు. ఆయన దృష్టి మన మీద ఉండకపోతే, ఆయన కనుచూపు మన మీద ఉండకపోతే ఆ రోజున ఎక్కడికి ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్య, ఏదో తెలియని మనసులో ఒక ఆవేదన, ఎవరు తీర్చలేని ఏదో ఒక తెలియని ఒక బాధ, అసలు ఏముండదు. అయినా సరే ఏదో మనసులో ఒక కలహం, ఏదో ఒక బాధతో నడిపించబడుతూ ఉంటాం. ప్రియులారా, ఇదిగో వాక్యం అంటుంది, నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ మీద కను దృష్టి నిలపడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అయితే ఎలా ప్రార్థన చేయాలో తెలుసండి? ప్రార్థన చేస్తాం, అయితే ఎలా ప్రార్థన చేయాలి? పై వాక్యం చూడండి. పై వాక్యం ఏమని రాయబడింది? 14లో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. జనులు ఎలా ప్రార్థన చేయాలి అని అంటే వాక్యం అంటుంది, తమను తామును తగ్గించుకోవాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గించుకొని, ప్రభువా నాదేమీ లేదు ప్రభువా, అంత నిశ్చితమైనది ప్రభువా అని మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతిదినము ఆయన వెతికిన ఎడల తమ చెడు మార్గములను విడవాలి. చెడు మార్గాల్ని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ చెడు మార్గాన్ని విడిచిపెట్టట్లేదు. ప్రార్థన చేస్తున్నావు, తగ్గింపు లేదు. ఆ తగ్గింపులో ఎలా ఉండాలంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, చెడు అలవాట్లను విడిచిపెట్టాలి, చెడు చేష్టాలను విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెట్టకుండా నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నీ జీవితంలో ప్రతిఫలం రాదు. వాక్యం అంటుంది అక్కడ, నీవు చెడు మార్గాల్ని విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి. నీ పాపాలు క్షమించబడాలి అంటే నువ్వు చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. చాలామంది ఇలా మాట్లాడతారు, దేవుడు అనేవాడే ఉంటే మమ్మల్ని బయటికి లాక్కొని రాకూడదు, మమ్మల్ని చెడు మార్గంలో నుంచి తీసుకొని రాకూడదు అని అంటే ఇక్కడ అలా రాయబడలేదే. వాక్యం ఏమంటుందంటే, అంటే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని, ప్రభువా నా చెడు మార్గాన్ని నేను విడిచిపెడుతున్నానయ్యా, నా చెడు మార్గంలో నుంచి నేను బయటికి రావాలని ఆశపడుతున్నాను ప్రభువా, నేను ఇలాంటి చెడు మార్గంలో నడిపించబడేవాడిని ప్రభువా అని దేవుని సన్నిధిలో ఆ చెడును విడిచిపెట్టాలి. దానిని విడిచిపెట్టకుండా, దానిని సరి చేసుకోకుండా దేవుడే నన్ను లాక్కొని రావాలా, దేవుడే నన్ను తీసుకొని రావాలా, దేవుడే నన్ను పట్టుకొని రావాలంటే ఎట్లాగండి? ప్రియులారా, చెడు మార్గాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, ఆకాశమందున్న ఆసీనుడైన దేవుడు నీ ప్రార్థన విని నీ చెడు పాపాలన్నిటిని క్షమించి, వాక్యం అంటుంది ఆ చివరిగా, నేను వారిని స్వస్థపరచుదును అంటే హృదయాన్ని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే హృదయంలోనే కదా చెడు ఉండేది, ఆలోచనలోనే కదా, మనసే కదా చెడిపోయి ఉండేది. దానిని ప్రభు స్వస్థపరుస్తాడు. అలా స్వస్థపరచబడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని, నువ్వు ఏ పాపం చేస్తున్నావో, ఏ చెడు మార్గంలో నడిపించబడుతున్నావో, ఏ చెడు అలవాట్లతో కొనసాగించబడుతున్నావో దానిని నువ్వు విడిచిపెట్టగలిగితే నీ ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోగలుగుతావు.
ఆ ప్రార్థనకు తగినట్లుగా ప్రభు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద కనుదృష్టి నిలుపునుగాక. అయితే మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. తగ్గింపు లేకుండా నువ్వు ఎన్ని దినాలు దేవుని సన్నిధికి వస్తున్నా, తగ్గింపు లేకుండా ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో నడిపించబడినా అది దేనికి ప్రతిఫలం లేదు. మరి దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలయ్యా అంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మరి అలా ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుడి మందిరానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారండి. దేవుడి మందిరానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో మొదటివాడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ప్రతిరోజు ప్రార్థన చేసేవాడయ్యా, నేను కరెక్ట్గా దశంభాగం ఇచ్చేవాడినయ్యా, ప్రతి దానిలో కూడా నేను దశంభాగం తీసే వ్యక్తిని ప్రభువా, ఇదిగో నేను అందరికీ సహాయం చేసేవాడిని, నేను వీరుడిని సూర్యుడిని అని చెప్తూ ఒకడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే వీడు ప్రార్థన అయిపోయిన తర్వాత వాడు అంటాడు, అయ్యా వీడులాగా నేను కాదు ప్రభువా, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా ప్రభు అని ఒక వ్యక్తి ప్రార్థన చేసి ఆమె అని చెప్పాడు. మరొక వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి ప్రభువా, ఎందుకు పనికిరాని వాడినయ్యా, నేను పాపంతో నడిపించబడుతున్న వాడినయ్యా, ఎన్నో చేష్టాలు చేశాను ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా అని ఇంకొకడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరిలో ఎవరి ప్రార్థన గొప్పగా ఉంది? అమ్మా, పరిసయ్యుడి ప్రార్థన బాగుందా? శంకర ప్రార్థన బాగుందా? శంకర ప్రార్థనే బాగుందా? కానీ పరిసయ్యుడే కదా అన్నీ చేస్తున్నాడు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? మందిరంలో ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్లు తెచ్చిచ్చాడు, చేపలు కావాలంటే చేపలు తెచ్చినాడు, కుర్చీలు కావాలంటే కుర్చీలు తెచ్చినాడు, ఆదివారం అన్నాలు పెడుతుండే. ఏంటండి, మందిరానికి అన్నీ సహకరిస్తున్నాడు కదా, ప్రతి నెల దశంభాగం ఇస్తున్నాడు కదా, ప్రతి నెల మందిరానికి ఏది కావాలంటే తూచా తప్పకుండా అన్నీ చేస్తున్నాడుగా. మరి సమరయుడు ఏం చేయలేదే, శంకర ఏం చేయలేదు కదండి. కానీ ప్రభు చూసేది ఏంటంటే నువ్వు మందిరానికి ఎన్ని చేస్తున్నావో అవి ప్రభు చూడండి, అవి ప్రభుకి అసలు అవసరమే లేదు. ప్రభుకి ఏం కావాలయ్యా అంటే తగ్గింపు కలిగిన వాడు దేవునికి కావాలి. ఆమేన్. తగ్గింపు కలిగిన వాడు దేవుడికి అవసరం. తగ్గింపు మనసు కలిగిన వాడిని దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, తనను తాను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చించేటట్లుగా చేస్తాడు. నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావా? నీవు ప్రార్థన చేయనప్పుడు ప్రభువా ఇదిగో తండ్రి నేను ఏమీ లేని వాడినయ్యా అని నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. అయితే ప్రతి దినము కూడా మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసే ఒక అనుభవంలో నడిపించబడాలి. బైబిల్లో చూడగలిగితే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36:12. అది తనను తాను తగ్గించుకోకుండా ఏం చేస్తున్నాడు? తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. ఈయన ఒక రాజు, సిద్కియా అనే ఒక రాజు ఏం చేస్తున్నాడయ్యా అంటే తన కష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. దైవ సేవకుడి మాట వినట్లేదు, దేవుని మాట వినట్లేదు, వాక్యం మాట వినట్లేదు, ఎవరి మాట వినకుండా తన మనసుకు ఎలా పడితే ఎలా అనిపిస్తే దాని ప్రకారంగానే నడిపించబడుతూ ఉన్నాడే కానీ ఏమండి యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? తనను తాను తగ్గించుకోకుండా బ్రతుకుతూ ఉన్నాడు. దైవ సేవకుడి మాట వినట్లేదు, సంఘం మాట వినట్లేదు, దేవుని మాట వినట్లేదు, ఎవరి మాట వినకుండా తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ వినయము లేకుండా, విధేయత లేకుండా, తగ్గింపు లేకుండా అలా బ్రతకడం ద్వారా తన జీవితం పతనం అయిపోయినట్లుగా బైబిల్లో రాయబడింది. ప్రియులారా, నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అది ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించదువుగాక. అయితే మనలో ప్రార్థన ఉండాలి, మనలో తగ్గింపు కలిగిన ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ఈ ప్రార్థన ఎప్పటి వరకు ఉండాలి అని అంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ప్రార్థన చేయగలిగితే, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్ను నీ మీద ఉండునుగాక, ఆయన దృష్టి నీ మీద ఉంచునుగాక. ఇలా వాక్యంలో ఇలా రాయబడినది. యాకోబు
పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అలా బ్రతకండి. మనుషుల దృష్టిలో మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, కానీ లోక విషయంలో తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టికి తగ్గించబడిన వాడు ఎక్కడైనా తగ్గిపోతాడండి. వింటున్నారా? ప్రభు దృష్టిలో తగ్గబడిన వాడు, తగ్గించుకున్నవాడు, ఇంక నాలో ఏమీ లేదండి. ఎవరు మనం? వట్టివారు, మట్టివారు అండి. ఈ మట్టికి ఎందుకండి ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత ఏమండి బడాయింపుల మాటలు? ప్రియులరా, ఎప్పుడు కూడా మనం తగ్గించుకొనే బ్రతకాలి, తగ్గించుకొనే జీవించాలి. ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండగలుగుతావో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం ప్రారంభిస్తాడు. అలా దేవుడు మనల్ని నిలబెట్టాలి అని అంటే, అలా దేవుడు మనల్ని నడిపించాలి అని అంటే ఎవరి దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి చెప్పండి? చెప్పాలండి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా నేను ఏమీ లేని వాడినయ్యా, ఇదంతా నువ్వు ఇచ్చిందే కదా ప్రభువా, ఇదంతా నువ్వు చేసిందే కదా ప్రభువా, నా ఆలోచన ఏముంది, నా చిత్తం ఏముంది, నా నడవడిక ఏముందో ప్రభువా, అంత నీ చిత్తమే అయ్యింది ప్రభువా అని మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకోగలుగుతామో ప్రభు అంతకంతకు ఆయన కనుదృష్టి మన మీద నిలిపి మనకు ఆలోచన చెప్పి ప్రభు నడిపిస్తాడు. అయితే మనం ఏం చేయాలా? 3 పూట్ల తినేసి పడుకోవాలా? అబ్బా, ఎక్కడ దొరుకుతారండి మీరు అంటోళ్ళు? 3 పూటలు తినండి, శుభ్రంగా తిని తర్వాత ఏం చేయాలా? ఒర్రే నిద్రపోబాకండి అండి, ప్రార్థన చేయండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కను దృష్టి నీ మీద ఉండాలి అని అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేయడం ప్రారంభిస్తావో, ప్రార్థన చేయడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం అంటే నీ మనసులో ఉన్నది ప్రతిదీ దేవునికి వ్యక్తపరచడం. నీ మనసులో ఏముందో, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో, ఏది ప్రభువుకి తెలియచేయాలనుకుంటున్నావో, నీకు ఇష్టమైన వారిని, నిన్ను మెప్పించిన వారిని, నీకు అయిపోయిన వారిని, లేకపోతే నీకు బాగా సన్నిహితులైన వారికి గంటల తరబడి నువ్వు ఎలా మాట్లాడుతుంటావు ఫోన్ చేసి, అలాగనే ఏమండి ప్రార్థనలో కూర్చొని దేవునితో మాట్లాడాలి. ప్రతిదీ నీకేదైతే బాధ ఉందో, నీకే సమస్య అయితే ఉందో, నీకు ఏది కావాలో ప్రతిదీ దేవుని సన్నిధిలో మోకరించి అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన అంగీకరిస్తున్న దేవుడు నీ కార్యాలన్నిటినీ నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన మన మీద దృష్టి నిలపాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారి మీద ఆయన దృష్టి నిలుపుతాడు. రెండోదిగా ఎవరి మీద ఆయన దృష్టి నిలుపుతాడు? ఎవరి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది అని అంటే నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. చెప్పండి, ఎవరి మీద? నీతిమంతుల మీద. 34వ కీర్తన 15వ వాక్యం. 34వ కీర్తన 15వ వాక్యం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. చాలండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు నీ మీద దృష్టి నిలపాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీతిమంతుడుగా బ్రతకాలి. ఆమేన్. ఎలా బ్రతకాలి? నీతిమంతుడిగా బ్రతకాలి. నీతిమంతుడిగా నువ్వు జీవించాలి. ఎంతోమంది అవినీతితో బ్రతుకుతున్నారు. ప్రపంచమే దేనితో బ్రతుకుతుందయ్యా అంటే అవినీతి. ప్రపంచంలో ఏలుబడి చేస్తున్నదే అవినీతి. ప్రపంచంలో కొనసాగించబడుతున్నదే అవినీతి. ఎక్కడ లేదు అవినీతి? మీరు చెప్పండి. రాష్ట్రంలో లేదా? దేశంలో లేదా? ప్రపంచంలో లేదా? ప్రతి దగ్గర కూడా అవినీతితోనే ప్రపంచం ఏలుబడి చేస్తుంది. అందుకని ఆ మధ్య అవినీతి భారతదేశంలో ఎక్కువైపోయిందని చెప్పి 500, 1000 రూపాయలు తీసేసి 2000 రూపాయల కాగితాన్ని తీసుకొని వచ్చారు. ఎందుకని అన్న? అవినీతి ఎక్కువైందనే కదా. అవినీతి ఎక్కువైపోయిందని చెప్పి 2000 రూపాయల కాగితం తీసుకొని వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత దీనివల్ల కూడా అవినీతి ఎక్కువైపోతుందని చెప్పి 2000 రూపాయల కాగితాన్ని కూడా తీసేశారు. ఎక్కడ చూసినా అవినీతి. నాయకుల్లో అవినీతి, ప్రజల్లో అవినీతి, కుటుంబంలో అవినీతి. ఎక్కడ చూసినా అవినీతితోనే కొనసాగించబడుతున్నారు. వీళ్ళరా, మనం జాగ్రత్తగా ఉండవలసిన దినాలు ఇవి. ఎక్కడ చూసిన అవినీతితోనే ఉంది. ప్రతి దానిలో కూడా అవినీతి.
ఏమండి, ప్రతి దానిలో కూడా కల్తీయే. నేను చాలాసార్లు సందర్భాల్లో చెప్పాను, ఎక్కడ చూసిన అన్ని కల్తీ అయిపోయినాయి. ఏది నిజాయితీగా లేదు, ఏది నీతిగా లేదు, అన్ని అవినీతితోనే కొనసాగించబడుతున్నాయి. అవినీతితోనే ఉంటేనే బ్రతకగలుగుతాం అనుకుంటున్నారు ప్రజలు. మీకు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, అవినీతితో ఉన్నవాడు ఎవడో కూడా క్షేమంగాను సంతోషంగాను ఆనందంగా బ్రతకలేడండి. సంపాదిస్తారు, చేకూర్చుకుంటారు, ఒకదాని వెంట ఒకటి కట్టుకుంటూ ఉంటారు, కానీ అది ఏదో ఒక రోజున కూలిపోతుందన్న విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. ప్రియులారా, నా దేవుని ప్రియులారా, అవినీతి ఏ కోణంలో కూడా మనలో ఉండకూడదండి. అవినీతి నీలో ఉందా, దేవుని దృష్టిలో మనం ఉండలేము. దేవుని దృష్టిలో మనం ఏలుబడి చేయలేము. చూడండి, ఎక్కడైనా ఒక ఆఫీసులో, ఒక మండల ఆఫీసులో అనుకుందాం, ఎవరైనా ఒక అవినీతి చేశారనుకోండి, ఆయన నుండిస్తారా ఉద్యోగంలో? చెప్పండి అండి, ఏం చేస్తారు? తీసేస్తారు. తీసేస్తే బాగున్ను, అంతటితో ఇబ్బంది లేదు. ఏమన్నా తీసేస్తే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉంటుంది. అంతటితో ఉంటారా? అంతటితో ఉంటారా? మేము TV9 నుంచి వచ్చామండి, చెప్పండి మీరు ఎలా సస్పెండ్ అయ్యారు, మిమ్మల్ని ఎలా తీసేశారు? అప్పుడు ఈయన అని చెప్తాడు పక్కనుండి ఆయన, మా సార్ చాలా మంచోడు, కాకపోతే ఎట్ట బడిపినాడు వాళ్ళ కాడ డబ్బులు. చూసారా? మీకు అర్థమవుతుందా నా మాటలు? ఒక అవినీతి చేసిన వాడినే ఉద్యోగంలో నుంచి తీసేస్తే, మరి దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న ఒక ఆత్మీయుడు అవినీతి చేస్తే దేవుని సంఘంలో ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? ఉండడు, ఎక్కడా నిలబడలేరు. ప్రియులారా, అవినీతి ఏ కోణంలో మనం ఉండకూడదండి. అవినీతి నీలో ఉందా, దేవుని కన్ను దృష్టిలో మనం ఉండం. అవునా కదా? చెప్పమంటారా? వింటున్నారా నా మాటలు? ఎందుకు చెప్తున్నానంటే, అవినీతి ఎక్కడ చూసినా అవినీతే. అవినీతితో బ్రతకాలని అనుకుంటే అది ఎక్కడా కూడా చలామణి కాదండి. అవినీతి ఎక్కడ ఏ కోణంలో కూడా మనలో ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? అవినీతి ఎక్కడ చూసినా అవినీతే. అవినీతితోనే ప్రపంచం కొనసాగించబడుతుందండి. ఒక అన్న అంటాడు, పాస్టర్ గారు, మరి ఇంత నీతిగా బ్రతకాలంటే మా వల్ల కాదే. ఏమన్నా మరి ఎంత నీతిగా, ఇంత నిష్టగా, ఎంత భక్తిగా నడిపించబడాలంటే ఇది కష్టమైన పరిస్థితి. ఎంతమంది క్రైస్తవులు కూడా తాగట్లేదు అప్పుడప్పుడు, ఎంతమంది క్రైస్తవులు బూతు మాటలు మాట్లాడట్లేదు అప్పుడప్పుడు, ఎంతమంది క్రైస్తవులు అన్యుల ఆచారాలు చేయట్లేదు, ఎంతమంది క్రైస్తవులు పక్కకు పోయి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మేము కూడా అలా చేస్తే తప్పేంటి? అప్పుడప్పుడు కూడా చేయకూడదు, అప్పుడప్పుడు కూడా ప్రవర్తించకూడదు అంటే ఎప్పుడు కూడా నీకు ఏ కోణంలో కూడా అవినీతి రాకూడదండి. ప్రపంచం అంతా ఒక తీరులో పోతూ ఉంటే, వినాలి, ప్రపంచం అంతా ఒక తీరులో పోతుంటే ఈయన కుటుంబం మాత్రం ఒకే తీరులో పోతుంది. ప్రపంచం అంతా ఒక తీరులో పోతుంది. ఏ తీరులో పోతుంది అంటే అవినీతి తీరులో పోతుంది. విచ్చలవిడిగా బ్రతుకుతుంది ప్రపంచం అంతా.
అందులో కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అందులో కూడా దేవుని తెలిసిన వారు ఉన్నారు, అందులో కూడా చర్చకు పోయే వాళ్ళు ఉన్నారు. కానీ వారు ఎలా ఉన్నారయ్యా అంటే అవిధేయతతో బ్రతుకుతున్నారు, అవినీతితో బ్రతుకుతున్నారు. అయితే ప్రభు భూప్రపంచంలో వారిని చూసినప్పుడు ఒకే ఒక కుటుంబము, నీతిమంతుడైన కుటుంబం కనబడింది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఆ నీతిమంతుడైన కుటుంబం ఈనాడు నీ కుటుంబంగా మార్చబడాలి. ఆ నీతిమంతురాలైన కుటుంబం అది నీదవ్వాలి. ఆమేన్ చెప్పుకోండి వచ్చుగా. ఎవరు ఎవరు నోవాహు. చూడండి, దేవుడు చూసినప్పుడు ప్రపంచం అంతా ఒక తీరులో ఉంటే నోవాహు ఒక కుటుంబం మాత్రమే మరొక తీరులో ఉంది. ఏమి నోవాహు, ఎందుకని నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అని అంటే, అయ్యా అందరిలాగా నేను బ్రతకాలని ఆశపడట్లేదు, అందరిలాగా నేను ఉండాలని ఆశపడట్లేదు అని నీతిగా బ్రతికాడు కనుకనే నీతిమంతుడైన నోవాహును ఏం చేశాడు, దేవుడు రక్షించడం ప్రారంభించాడు. ఆమేన్. అందరూ ఏమయ్యారు, పతనం అయిపోయారు, అందరూ నాశనం అయిపోయారు, శపించబడ్డారు, అందరూ దేవునికి దూరం అయిపోయారు. అయితే నోవాహు తన కుటుంబం మాత్రమే రక్షించబడింది. దేవుని ప్రియులారా, ఈనాడు ప్రపంచం అంతా అవినీతితోనే బ్రతుకుతుంది. ఆ అవినీతి మనకు అక్కర్లేదండి. అవినీతితో మనం కొనసాగించబడలేదు, అవినీతితో మనం నడిపించబడాల్సిన అక్కర్లేదు. ప్రపంచం ఎలా ఉన్నా సరే, నీ ప్రక్కన కుటుంబం ఎలా బ్రతుకుతున్నా సరే, లేకపోతే నీ ప్రక్కన మరొక ఆత్మీయుడు ఎలా బ్రతుకుతూ ఉన్నా సరే, నీవు ఎంతవరకు నీతిమంతుడిగా బ్రతకగలుగుతున్నావు? దేవుడు నిన్ను చూసినప్పుడు నీ కుటుంబం ఎంతవరకు నీతిగా ఉండగలుగుతుంది? అది దేవుడికి కావాలి. ఎవరో చెడిపోయారని చెప్పి, ఎవరో బాగుండట్లేదని చెప్పి వారిని చూసి మనం నీతిగా బ్రతకకుండా అవినీతితో కొనసాగించబడకూడదు అండి. ఎవరినో చూసి మనం వాతలు పెట్టుకోకూడదు. నక్క అన్నప్పుడు నక్కలాగే ఉండాలి, పుల్లు అన్నప్పుడు పుల్లాగే ఉండాలి. నేను కూడా పుల్లాగే బ్రతకాలి అని అనుకుంటే ఏమండి, దాని జీవితమే కదా పాడైపోయేది, దానివల్లే కదా ఓనం అయిపోయేది. ప్రియులారా, వాక్యం అంటుంది, ఇదిగో నోవాహు నీతిమంతుడిగా దేవుని దృష్టికి కనబడ్డాడు. ఆమేన్. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చూడగలిగితే నోవాహు గురించి రాయబడిన మంచి మాట చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అది నోవాహు ఎవరు? నీతిపరుడు, నీతిమంతుడు. అందరూ అవినీతితో బ్రతుకుతున్నా, అందరూ అవినీతితో చలామణి అవుతూ ఉన్నా, తాను మాత్రం నీతిమంతుడిగా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో ఐవారిపల్లిలో నీ కుటుంబం ఎలా ఉండాలో తెలుసా? నీతిమంతుడైన కుటుంబంగా మార్చబడాలి. నీ కుటుంబం ఒక నీతిమంతురాలైన కుటుంబంగా మార్చబడాలి. నీ బిడ్డలు నీతిమంతులుగా తీర్చబడాలి. వాక్యం అంటుంది, దేవుని దృష్టికి ఎవరు కనబడ్డారయ్యా అంటే నోవాహు నీతిమంతుడిగా కనబడ్డాడంట. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీవు నీ కుటుంబం నీతిమంతులుగా ఉందురుగాక. నీతిమంతుడు అయిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు అని అంటే మత్తయి సువార్త 1:19 చూడండి. మత్తయి సువార్త 1:19లో యోసేపు మనకు కనబడతారు. చదవండి. యోసేపు నీతిమంతుడయ్యండి ఆమెను అవమానపరచనల్లక. చూడండి, యోసేపు ఎవరు? నీతిమంతుడై ఉన్నాడు. యోసేపు ఎవరై ఉన్నారు? యోసేపు నీతిమంతుడయ్యండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. యోసేపు నీతిమంతుడండి. నీతిమంతుడు ఎలా ఉంటాడయ్యా అని అంటే ఇతరుల్ని అవమానపరచడు. నీతిమంతుడు ఎలా ఉంటాడయ్యా అని అంటే, ఏమండి వినాలి మీరు నా మాటలు. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే ఇతరుల్ని అవమానపరచడు, ఇతరుల మీద ఏమండి అపనిందలు వేయడు. నీతిమంతుడు ఎప్పుడూ కూడా తన జీవితాన్ని కాపాడుకుంటూ తన జీవితాన్ని కొనసాగించుకోగలుగుతాడు. యోసేపు అదే చేశాడు. ఎంతమంది ఎలా బ్రతికినా నాకు అక్కర్లేదు, నేను నీతిమంతుడై ఉన్నాను కనుకనే ఆమెను అవమానపరచునల్లక, ఇదిగో నా జీవితంలో నేనే తప్పుకొని వెళ్ళిపోతాను, ఎందుకు వచ్చింది అని చెప్పి తనకు తానుగా అలా ఆలోచించాడండి. ప్రియులారా, ఇదిగో నీవు నీతిమంతుడు అయితే, నీవు నీతిమంతురాలు అయితే, నీవు నీ కుటుంబం దేవుడు ఎన్నడూ కాపాడునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యంలో ప్రభు యొక్క కన్నులు ఎక్కడున్నాయో మనకు అక్కడ కనబడుతుంది.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, త్వరగా 3వ అధ్యాయము 12వ వాక్యం. అది ప్రభు యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుని మీద ఉన్నాయి. ప్రభు యొక్క దృష్టి ఎవరి మీద నిలుపుతాడయ్యా అంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు, వినండి, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన నీ మీద కను దృష్టి నిలపాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీతిమంతుడైన వ్యక్తిగా నువ్వు కనబడాలి. ఎలా ఉండాలమ్మా? నీతిమంతుడైన వాడిగా కనబడాలి. నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఏ మనుషుడు నిన్ను చూడకపోయినా, ఏ మనుషుని నిన్ను పట్టించుకోకపోయినా, ఏ మనుషుని నీకు అక్కర రాకపోయినా, ఇదిగో దేవుని కను దృష్టి ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఎప్పుడు? మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు. మూడో విషయాన్ని నేను చెప్తాను. ఎప్పుడు ఆయన మన మీద దృష్టి నిలుపుతాడు, ఎప్పుడు ఆయన కను దృష్టిలో మనం ఉంటాము అని అంటే యథార్థవంతుల మీద ఆయన కను దృష్టి నిలుపుతాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించుచూ ఉన్నది, చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తూ ఉన్నావు ప్రభువా? ఎవరి మీద కనుదృష్టి నిలుపుతూ ఉన్నావంటే యథార్థవంతుల మీద. ఎవరి మీద? యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి నిలుపుతాడు. మరి నీలో యథార్థం ఉందా? యథార్థత ఎప్పుడు? ప్రారంభంలో ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో యథార్థంగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా నేను యథార్థంగా బ్రతకాలండి అని 4 రోజులు అనుకుంటాం. 5వ రోజు గడిచిన తర్వాత, లేకపోతే ఒక 4 రోజులు గడిచిన తర్వాత ఆ యథార్థత ఎట్టబోతుందో, యథార్థత ఏ కోణంలో వెళ్ళిపోతుందో తెలియదు. ప్రియులారా, నీలో యథార్థత ఉన్నిందా? మనుషులు ఎవరు నీ మీద దృష్టి నిలపకపోయినా దేవుడు ఖచ్చితంగా నీ మీద దృష్టి నిలపడం ప్రారంభిస్తాడు. అయితే మనలో ఏముండాలి? యథార్థత ఉండాలి. ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా. ఏమండి? భార్య ముందు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బ్రతకూడదు. కుటుంబంలో ఎలా బ్రతుకుతున్నావో బయట ఉన్నప్పుడు కూడా అలాగే బ్రతకాలి. బయట ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో బంధువుల మధ్యలో కూడా అలాగే ఉండాలి. ఒక యథార్థత కలిగిన వ్యక్తిగా నీవు బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి? యథార్థత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. కొంతమంది చూడండి, బయటికి వెళ్ళినప్పుడు అది, ఇంట్లో వచ్చినప్పుడు అయ్యా అగ్గిపెట్టి ఉందయ్యా, యా అమ్మాయి ఎట్ట కనబడుతున్నాను నీక? నేను ఎప్పుడు 2024 సంవత్సరంలోనే వదిలేసిన, నన్ను అడగతావు అగ్గిపెట్టా? ఏమండి? అప్పుడు అనుకుంటుంది అక్క, అయ్యో నిజమే కదయ్యా, అమ్మాయి అగ్గిపెట్టి తీసుకురాబో అంటాం. ఏంది నవ్వుతున్నారంటే ఎక్కడో తగిలినట్టుంది మొత్తానికి. వీళ్ళరా, ఇది కాదు. నువ్వు ఇంట్లో ఎలా ఉన్నా బయట కూడా అలాగే ఉండాలండి. బయట ఎలా బ్రతుకుతున్నావో నీ ఇంటిలో కూడా అంతటి యథార్థత కలిగిన వ్యక్తిగానే నువ్వు బ్రతకాలి. మానేయండి. ఎందుకండి? ఆ సిగరెట్లు తాగి, ఆ పానపరాకులు వేసుకొని అవి ఇవి తినడం ద్వారా ఏమన్నా జీవితానికి ఉపయోగపడతాయా? లేకపోతే గుండెకాయ ఏమన్నా పెరుగుతుందా? గుండెకాయ పెరిగితే చెప్పండి, మనం కూడా తిందాం. పోయేది ఏముంది? ఇప్పుడు అందరికీ గుండె ప్రాబ్లాలు వస్తున్నాయి కదా. ఉన్నది కూడా పోతుంది అంటవా? ఎట్ట చేయాలి చెప్పండి? దాని మీద వేస్తుంటాడు, పానపరాకుల మీద, ఏమండి వాటి మీద అంత చేస్తున్నా అది కనబడకుండా దాన్ని వేసుకుంటున్నారు. ఎందుకనంటే ఏదో తెలియని మొత్తు. ఎందుకనండి? యథార్థతను విడిచిపెట్టొద్దు. దాంట్లో ఉన్నది ఏమీ లేదండి. జీవితం పాడు చేసుకొని గొబ్బు కొట్టుకోవడం తప్ప. ఏమండి దాన్ని వేసుకొని వస్తే ఏమన్నా ఉపయోగమా చెప్పండి? దాన్ని నవలడం ద్వారా ఏమన్నా ప్రయోజనమా? వందలు దానికే ఖర్చు పెడుతుంటారు కొంతమంది. ఇంట్లో ఖర్చు పెట్టరు కానీ, ఇంట్లో బిడ్డలకి ఇవ్వరు కానీ, వందలు ఒకవేళ లేకపోయినా విజయ్ మామ 100 రూపాయలు ఇవ్వకూడదా? రేపేస్తానా? ఆయన అనుకుంటాడు పాపం టమోటాలకేమో అని. సరే తీసుకోపోసానోడా అని ఇస్తలా అడగబోయో అదొకటి, ఒక బూస్టి. ఈయన అనుకుంటాడు, ఒరే దుర్మార్గుడా,
ఎందుకంటారా నీకు ఇచ్చిందే? ఏదో బిడ్డలకి ఏమన్నా తీసుకొని పోవడానికి అడిగినాడేమో అని మనం అనుకుంటాం. అందుకనే నేను ఎప్పుడు కూడా బయట కొంతమంది కనబడుతుంటారు, అయ్యా 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 రూపాయి అయ్యా 10 రూపాయలు అయ్యా. నేను ఆ పొర్రపాటును కూడా ఎందుకంటే వాడు నిండా తాగేసి ఉంటాడు. తాగేసి వచ్చి మళ్ళీ నన్ను అడుగుతుంటాడు, ఎందుకంటే అప్పుడు ఫుల్గా కైపు ఎక్కలేదు వాడికి. అందుకని అడుక్కుంటుంటారు. తాగడానికి అడిగే వాళ్ళు కొంతమంది, ఏమండి ముందుకు తక్కువైందని చెప్పి అడుక్కునే వాళ్ళు కొంతమంది. యథార్థత లేదు మనుషుల్లో. ప్రియులారా, నీలో యథార్థునిందా దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించడం ప్రారంభిస్తాడండి. ఆసా మహారాజును మనం గమనించగలిగితే 39 సంవత్సరాలు ఒక యథార్థతతో నడిపించబడ్డాడన్న. ఎన్ని సంవత్సరాలు? 39 సంవత్సరాలు మంచి యథార్థత కలిగిన వాడు. ఆసా రాజుగారు మంచి యథార్థత కలిగిన వాడు. ఎప్పుడైతే ఆ యథార్థతను విడిచిపెట్టాడో తన జీవితం అక్కడికక్కడికే ముగించబడిపోయింది, అక్కడికక్కడికే సమాధి అయిపోయింది. ఆ 16వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ఆసా తన ఏలుబడి యందు 39 సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి అని రాయబడి. ఎందుకు ఆ జబ్బు కలిగింది? ఇదివరకు ఎందుకు కలగలేదు? 39 సంవత్సరాల వరకు ఏ జబ్బు రాలేదు కదా, ఏ ఇబ్బంది అతనికి కలగలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ జబ్బు వచ్చింది అని అంటే, యథార్థతను విడిచిపెట్టాడు, దేవుని విడిచిపెట్టాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, దేవుని సహవాసానికి దూరం అయిపోయాడు. యథార్థత లేదు. ఆ రాజులో యథార్థత లేకపోవడాన్ని బట్టే తనకు ఒక జబ్బు కలిగింది. ప్రియులారా, యథార్థతను ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనలోకి ఏదో ఒక జబ్బు వచ్చినట్టు అర్థం. వినండి, ఎప్పుడైతే భార్య భర్తల మధ్యలో యథార్థత ఉండదో అప్పుడు ఏమొచ్చినట్టు? ఏమొచ్చింది? జబ్బు వచ్చింది. ఏదో జబ్బు వచ్చి ఉంటుంది మొత్తానికి. ఎక్కడ జబ్బు వచ్చిందో తెలీదు, నన్ను అడగగాకండి. ఆ జబ్బుకి ట్యాబ్లెట్ ఉండదు, మందు ఉండదు, ఇంజెక్షన్ కూడా ఉండదు. ఆ జబ్బుకి మీకు అర్థమైందా? ఆ జబ్బుకి ఇంజెక్షన్ కూడా ఉండదు, అనవసరం. అయితే ఈ జబ్బు రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే యథార్థత లేకపోవడాన్ని బట్టి. చెప్పండి ఏంటి? యథార్థత లేదు. ఈ యథార్థత లేని దాన్ని బట్టి ఒక జబ్బు వచ్చింది. ఏ జబ్బు అది? ఎవరు? అనుమానం అనే జబ్బు అంటున్నారు. ఏంది? మనోవేదన. రైట్. యథార్థత లేకపోతే ఏమండి మనోవేదన అనే జబ్బు అది ఉందేమో మొత్తానికి. యేసు నామములో తొలగిపోవును గాక. యథార్థత లేకపోతే అనుమానం అనే జబ్బు వస్తుందండి. అనుమానం అనే జబ్బు వస్తే అది ఎన్నటికీ పోదు. మనం అనుకుంటాం పోయిందిలే అని అనుకుంటాం, కానీ అది పోతుందనా? ఏదొచ్చినా పోతుంది. కానీ మన జీవితంలో అనుమానం అనే జబ్బు వస్తే అది నువ్వు పోతే తప్ప పోదు. నిజమండి, అది మనం పోతే తప్ప అది మన దగ్గర నుంచి ఎప్పుడు అట్లాగే ఉంటుంది. మనం అనుకుంటాం పోయిందిలే లేదులే అని అంటామే, కానీ ఆ జబ్బు ఎప్పుడు అట్లాగే ఉంటుంది ఆ కుటుంబంలో. కారణం ఏంటంటే యథార్థత లేదు. నువ్వు యథార్థంగా బ్రతుకు, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? నీలో యథార్థత లేదు, యథార్థతను పోగొట్టుకున్నావు. ఆ యథార్థతను నువ్వు లేవు కనుకనే నీలో ఏదో ఒక జబ్బు కలిగింది. ఆ జబ్బు రావడానికి గల కారణం ఏంటి అంటే యథార్థతను విడిచిపెట్టావు. ఆ తరువాత మీరు గమనించగలగండి, హిజ్కియా అనే రాజును మనం గమనిస్తాము. హిజ్కియా రాజు కూడా ఒక అనారోగ్యం కలిగింది. ఆ రోగం రావడాన్ని బట్టి ఇప్పుడు ఏం చేశాడు అని అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అంటారు, ప్రభువా నేను ఎంతటి యథార్థవంతున్నో నీకు తెలుసు కదా, ఈ యథార్థవంతుడైన నన్ను నీవు జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశానండి. తనలో ఉన్న రోగాన్ని, తనలో ఉన్న జబ్బును ప్రభు తీసివేసి తనకు ఆయుష్ కాలాన్ని ప్రభు పొడిగించాడు. ఆమేన్. ఆ ఆయుష్ కాలాన్ని పొడిగించడానికి గల కారణం ఏంటయ్యా అంటే తనలో ఉన్న యథార్థత. ఆ యథార్థతను బట్టి తనలో ఉన్న రోగాన్ని ప్రభు తొలగించి హిజ్కియాకు దేవుడు ఏం కలగజేశాడు? ఆయుష్ను పొడిగించాడు, తన జీవితాన్ని పొడిగింపజేశాడు. నీలో యథార్థత ఉన్నిందా? నీవు నిజంగా నీలో యథార్థత ఉంటే నీవు అద్భుతంగా బ్రతకడం ప్రారంభిస్తావండి. ఈ రోజున యథార్థత లేకుండానే చచ్చిపోతున్నారు కొంతమంది, కుమిలిపోతున్నారు లోపల చెప్పుకోలేక, బయట ఏడవలేక. ఏం కారణం? యథార్థత లేదు. అయ్యా ఏడకపోతున్నావు, చెమటలు ఒల్చేస్తా, నన్నేంది నువ్వు అడిగేది? నిన్ను కాపితే ఎవరిని అడగాల? అవునా కదా? ఇప్పుడు మిమ్మల్ని కాపితే ఎవరిని అడుగుతామన్నా? భార్య ఎందుకు ఉండేది మనల్ని అడగడానికే కదా అండి. అదేం తప్పేం కాదే, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవాలిగా అండి. అదే నీ భార్య కూడా చేప పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే నువ్వు గమ్ముకుంటావా? ఏమండి, ఏం చెప్తాం?
ఒక బ్యాగ్ తీసుకొని, కట్టెల సంచి తీసుకొని దాంట్లో 4 చీరలు పెట్టి టాటా బాయ్ బాయ్ అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి, ఏందండి సైలెంట్గా ఉంటారు? పోమ్మా అమ్మగారింటికి పో, అక్కడ నీకు ఇష్టం వచ్చినాడు తిరుగుపో, అక్కడ నిన్ను అడిగేవాడు లేడు. చెప్పండి, నిన్ను పట్టించుకునే నాదుడు, నీకు ఇష్టం వచ్చినట్లు తిరుగుబో అంటారు. కారణం ఏంటంటే యథార్థత లేదు కనుక. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు కూడా యథార్థత కలిగిన జీవితం ఉండాలి. ఆ యథార్థత కలిగిన జీవితం ఉంటే ఏమండి, నీ బ్రతుకులు అనేకముగా ఆశీర్వదించేటట్లుగా ప్రభు చేస్తాడు. యథార్థత లేకపోవడాన్ని బట్టే ఈ రోజున అనేక కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి. యథార్థత లేదు. ఆ యథార్థత లేకపోవడాన్ని బట్టే కుటుంబాలు పాడైపోతున్నాయి. బిడ్డల మధ్యలో యథార్థత లేదు, భార్యాభర్తల మధ్యలో యథార్థత లేదు, సంఘంలో యథార్థత లేదు, దేవుని ఎదుట యథార్థత లేదు. ఈ యథార్థత లేకుండా నువ్వు బ్రతకాలనుకుంటే అది నీ భ్రమ. బ్రతకాలి అని ఆశపడితే అది నిలవలేదు. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు బ్రతకాలి, నీ ఆయుష్ పొడిగించబడాలి అని అంటే అది ఏముండాలో తెలుసండి, యథార్థత కలిగిన జీవితం మనలో ఉండాలండి. అందుకే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 2:13లో చదవండి త్వరగా. 2:13. ఎక్కడ నడుస్తున్నారు గమనించండి. అక్కడ చీకటి త్రోవలో నడవలని యథార్థ మార్గాలను విడిచిపెడుతున్నారు. యథార్థ మార్గాన్ని ఎందుకు విడిచిపెట్టావు బ్రదర్? యేసయ్య మార్గం యథార్థమైంది కదా, ఎందుకని దేవుడి మందిరానికి రాలేకపోతున్నావు? ఆదివారం దేవుడి సన్నిధికి రావాలి కదా, దేవుడి మందిరానికి రావాలి కదా అని అంటే వీడు ఎక్కడ నడుస్తూ ఉన్నాడంట? చీకటిలో నడిచేవాడు యథార్థత కలిగిన దేవుడి మందిరంలోనికి రాలేడు, యథార్థత త్రోవలో బ్రతకలేడు. ప్రియులరా, ఒకటే మీరు గమనించండి, మందిరానికి ఎవరైనా రాలేకపోతున్నారు, రావట్లేదు, నిలిచిపోయి ఇంట్లోనే కూర్చుంటున్నారు అని అంటే, లేకపోతే వాళ్ళకి అవసరమైన పనులు చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారో చెప్పండి, గట్టిగా చెప్పండి అండి, భయపడబాకండి, ఎవరికి భయపడాల్సిన అక్కర్లేదు, చెప్పండి. ఎక్కడ నడుస్తున్నారు? చీకటిలో నడుస్తున్నారు. చీకటిలో నడుస్తున్నాడు కనుకనే వాడు యథార్థ త్రోవలోనికి రాలేడు. ఆదివారం మందిరం అంటే ఎక్కడ ఉండాలా? యథార్థ త్రోవలో ఉండాలి కదా, యథార్థమైన దేవుడు మందిరంలో ఉండాలి కదా. మరి మందిరం నిలిచిపోతున్నారు, మందిరానికి రావట్లేదని అంటే ఎక్కడో చీకటి త్రోవలో నడుస్తున్నారని అర్థం. ప్రియులారా, ఆ చీకటి త్రోవలను విడిచిపెడదాం. యథార్థంగా మనం బ్రతకగలిగితే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభు నిన్ను నన్ను నడిపించునుగాక. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు ఆయన కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటుందంటే దీనుడైన వాని మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. చెప్పండి, ఎవరి మీద? చెప్పండి ఎవరి మీద? దీనులైన వారి మీద. ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, ప్రతిరోజు చదువుకోండి, బాగుంటుంది ఆ మాట. యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము, అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వాక్యంలో నాకు ఇష్టమైన మాట. ఆగండి, నాతో నేను చదువుతాను, నాతో కలిసి మీరు చెప్పండి. ఎవడు దీనుడై, నాతో కలిసి చెప్పండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. బా, ఎంత మంచి మాట అండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అంటాడు. ఆయన మాట వినాలి. ఎలా వినాలి? దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట ఎలా వినాలో తెలుసా? వణుకుచూ వినాలి, భయము కలిగిన వారిగా వినాలి. ఆషామాషగా వినకూడదు ఆయన మాటలు. వాక్యం వినేటప్పుడు ఎలా ఉండాలి? నీ హృదయంలో భయము కలగాలి. నీ హృదయంలో భయము కలిగి విరిగిన నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే ఆయన మాటలు వినగలుగుతావో వాని మీద దేవుడు దృష్టి నిలుపుతాడు. ఎవడైతే దీనుడై ఉంటాడో, చెప్పండి, ఎవరి మీద? దీనుడై ఉన్న వాడి మీద దేవుడు కను దృష్టి నిలుపుతాడు. అయితే మనలోనికి ఏం రావాలి? ఆ దీనత్వం రావాలి, దీనుడైపోవాలి. నువ్వు ఎంత వీరుడువైనా, ఎంత సూర్యుడు కావచ్చు, కానీ దేవుడి మందిరంలోనికి వచ్చేసరికి నువ్వేమైపోవాలా? దీనుడైపోవాలి, దీనులుగా మార్చబడిపోవాలండి. ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ మీద కనుదృష్టి నిలపాలి అని అంటే ఏం చేయపోవాలి? చెప్పండి, ఏం చేయాలి?
దీనుడుగా మార్చబడాలి. అందుకే వాక్యంలో రాయబడింది, ఎవడు దీనుడై వణుకుచు నా మాటలు వినునో వాని మీదే నా కనుదృష్టి నిలుపుతాను. ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చాం, మనందరి మీద దేవుని కనుదృష్టి ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దీనులైపోవాలండి, దీనులుగా మార్చబడిపోవాలి, దీనుడుగా మనం బ్రతకాలి. మీరు బైబిల్లో చూడగలిగితే యేసు ప్రభు దినాలు అవి ప్రారంభ దినాలు. అలా ప్రారంభ దినాల్లో యేసు ప్రభు సముద్ర మార్గం దగ్గరికి వెళ్ళాడు, ఒక ఓడలో కూర్చున్నాడు. ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత పేతురుతో ఇలా మాట్లాడుతున్నాడు, పేతురు ఏం ఖాళీగా ఉన్నావు అని అంటే, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము, ఏమాత్రం దొరకలేదంటే, ఇదిగో కొంచెం లోతుకు బో నీవు, ఇదిగో ఇప్పుడు వలలు వెయ్యి. వాస్తవానికి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పేతురు ఎవరు? అనుభవం కలిగినవాడు. పేతురు ఎవరు? ఒక అనుభవం కలిగినవాడు, సముద్రం మీద మంచి అనుభవం కలిగినవాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి వల వేసి చేపలు పడతాయో అంతటి అనుభవం కలిగినవాడు, అంత నైపుణ్యత కలిగినవాడు. ఎక్కడ వల వేయాలో, ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో, ఎలా ప్రయాణం చేయాలో, ఎప్పుడు వల వేయాలో, ఎప్పుడు వేయకూడదో, ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో, ప్రతిదీ అనుభవం కలిగిన వాడు పేతురు. అయితే దేవుడు ఎప్పుడైతే పేతురు నువ్వు కొంచెం ముందుకు లోతుకు వెళ్ళి ఇప్పుడు వల వేయ అని అన్నప్పుడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. అక్కడ నచ్చిన మాట ఏంటంటే, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కాకపోతే నీ మాట చొప్పున, చూడండి, నీ మాట చొప్పున ఇప్పుడు మేము ఇలా చేస్తాం అని ఎప్పుడైతే ఆ వలను వేశారో ప్రియులరా గమనించండి, ఆ వలలే పిగిలిపోయాయంట. 2 ఓడల నిండా దేవుడు ఏం చేశాడు? చేపలను విస్తారంగా ప్రభు కలగజేశాడు. ఆమేన్. నీకు అనుభవం కాదు, దేవుని మాట వినడం ప్రాముఖ్యత. దేవుని మాట విని దీనుడైపోవాలి, దీనుడిగా నువ్వు బ్రతకాలి. నేను ఎందుకు చేయాలి, నాకెందుకు అక్కర, నా జీతం ఎంత, నా హోదా ఎంత? నా జీతం ఎంత అనుకున్నావు? 35,000 అయితే ఏం చేయాలి తల్లి? ఎంత వచ్చిందని కాదు, నువ్వు దేవుని సన్నిధిలో దీనుడుగా ఉంటున్నావా? దేవుని సన్నిధిలో దీనురాలుగా నువ్వు మార్చబడగలుగుతున్నావా? దేవుని మాట మీద ఆధారపడగలుగుతున్నావా? నా జ్ఞానం ఉందండి, నేను చేయగలుగుతాను, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేసుకోగలుగుతానని కాదు, నువ్వు దేవుని మీద ఆధారపడడం కావాలి. పేతురు అదే చేసింది. అనుభవం ఉన్నా సరే, అనుభవం జ్ఞానం కలిగిన వాడైనా సరే, దీనుడైపోయి ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు. మరి నీ జీవితంలో దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? దేవుని మీద ఆధారపడి కొనసాగించబడగలుగుతున్నావా? 138వ కీర్తన 6వ వాక్యంలో ఎందుకు దీనుడవమంటున్నాడు దేవుడు అని అంటే, 138వ కీర్తన 6వ వాక్యం, 138వ కీర్తన 6వ వాక్యం. అది యెహోవా మహోన్నతుడై దీనులను ఎవరు లక్ష్య పెడుతున్నాడు? ఆయన దీనులను లక్ష్య పెడుతున్నాడు, దీనులను చూస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను చూడాలి అని అంటే, ప్రభు యొక్క కనుదృష్టిలో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా అండి? వినాలి. మనం ఏం చేయాలో తెలుసా? దీనులుగా మనం మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దీనులైపోవాలండి. దీనులు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా ఏమండి? మన అనుభవం మీద మనం ఆధారపడడం కాదు, దేవుని మీద ఆధారపడాలి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన మీద ఆయన దృష్టి నిలపబోతున్నాడు. ఆయన దృష్టి నిలపాలి. ఆయన దృష్టి నిలిపి ఏం చేస్తాడు? మనకు ఆలోచన చెప్తాడు. ఎవరి మీద దృష్టి నిలుపుతాడు చెప్పండి? ప్రార్థన చేసేవారి మీద. వెరీ గుడ్, వెరీ గుడ్. అబ్బా, నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈరోజు ఎట్టుందంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. అందుకని కాదన్నా, వీళ్ళే నాకు దమ్ బిర్యానీ పెడేశారు. నేను వచ్చి ఇప్పటికి 2వ సంవత్సరం పూర్తయింది. ఇన్ని రోజుల్లో ప్రభాకర్ అన్న ఏ రోజు మా బిడ్డలు ఎప్పుడు చెప్పలేదన్న 4 మాటలు 3 మాటలు కూడా చెప్పలే. కానీ నువ్వేమని అడుగు పెట్టావో మొత్తానికి వాళ్ళకి మారు మనసు వచ్చిందన్న. యేసునామములో నువ్వు వస్తావు కూడా అన్న, దేవుడు నిన్ను దీవిస్తాడా. ఆమేన్. ప్రభాకర్ అన్న ప్రారంభంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా నా ప్రభు అలా మార్చునుగాక. మొదటి స్థితిలో నుండి ప్రభు మరలా తీసుకొని వచ్చునుగాక. అన్న గురించి నేను ఒక మంచి సాక్ష్యం విన్నాను. ఏంటంటే, ప్రభాకర్ అయ్య అంటే నాకు చెప్పింది, ప్రభాకర్ ప్రారంభంలో మందిరానికి వచ్చేటప్పుడు
ఎవరు వచ్చినా రాకపోయినా ఉదయాన్నే వచ్చేవాడంట. మందిరం తుడుచుకొని వెళ్ళి చక్కగా చేపలేసి అన్ని పనులు ముగించుకొని మళ్ళీ త్వరగా ఇంటికి వెళ్ళి తలస్నానం చేసుకొని అంత నీట్గా వచ్చేసేవాడంట. ఎప్పుడు ప్రారంభం దినాల్లో అంత మంచిగా వచ్చాడంట. అసలు నాకు అద్భుతం. అసలు అది ఎందుకు పోయింది, ఎందుకు పోగొట్టుకున్నాం, ఎక్కడ విడిచిపెట్టాం? నువ్వు మరలా అదే స్థితిలోనికి రాగలిగితే, ఇదిగో నిన్ను తన్నే చెయ్యి మరొకటి నిలబడకుండా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను అలా నిలబెట్టునుగాక. ఎవరితో అక్కర్లేదని ఆదివారం అయితే యేసునామములో ఫోన్ ఆపి ఆ రోజు చూడు, నువ్వు దేవుడి మందిరంలో నిలబడు. ఆ మొదటి రోజు ప్రక్కన తరువాత నా దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో, నిన్ను ఎంత ఉన్నత స్థితిలో నా దేవుడు నిలబెట్టబోతున్నాడో, ఈ నూతన సంవత్సరంలోనే దేవుని యొక్క దైవ సేవకునిగా నేను చెప్తూ ఉన్నాను. నా దేవుడు నిన్ను స్థిరపరచునుగాక, నా దేవుడు నిన్ను అభివృద్ధి పరచునుగాక. మొదటి స్థితిలోనికి ప్రభు నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు, అంతే యేసు నామములో. ఆమేన్. ఇంకా అన్నగాని వస్తే ఆ తర్వాత విజయన్న, ఆ తర్వాత రత్నం అన్న, వాళ్ళు ముగ్గురు కానీ వస్తే మన మందిరం యేసు నామములో అభివృద్ధి పరచబడును గాక. వాళ్ళు ముగ్గురే మూల స్తంభాలు మందిరానికి. నిజం, కొన్ని స్తంభాలు ఉన్నాయి కానీ ఆ స్తంభాల కన్నా ఈ స్తంభాలు చాలా స్టాండర్డ్వి. ఈ స్తంభాలు కానీ వస్తే ఏమండి, వీటిని బట్టి చాలా స్తంభాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి యేసు నామములో. ఆమేన్. కాబట్టి దేవుడు వారిని మందిరంలో స్థిరపరచునుగాక. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టిలో మనం అందరం నిలిచి ఉందుముగాక. ఆమేన్. ఈ నా దేవుని మాటలు మనందరి వినికిడిలో ప్రభు స్థిరపరిచి నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం.